జనగర్జనకు జగిత్యాల సిద్ధమవుతోంది. కాంగ్రెస్ నిరంకుశ పాలనపై నిప్పు రవ్వలు రాజేసేందుకు పోరుగడ్డ పిడికిలి బిగిస్తోంది. ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గులాబీ దళపతి కేసీఆర్ పాల్గొనే ఈ సభ కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. జగిత్యాల వివేకానంద స్టేడియంలో ఏర్పాట్లు చురుగ్గా నడుస్తున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్, సభా ప్రాంగణ ఇన్ఛార్జ్ గాదరి బాలమల్లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 1,00,000 మందికి పైగా ప్రజలు సభకు తరలిరానున్న నేపథ్యంలో వచ్చే ప్రజలకు, కార్యకర్తలకు చిన్న ఇబ్బంది కూడా రాకుండా పకడ్బందీ అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. 20న జరిగే సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ గులాబీ కండువా కప్పి ఆయన్ని సాధారణంగా పార్టీలోకి స్వాగతించనున్నారు. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వందలాది మంది కాంగ్రెస్ నాయకులు, వేలాది మంది కార్యకర్తలు ఇదే సభలో గులాబీ పార్టీలో జాయిన్ కానున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వేణు, చెప్పండి, ఇక ఈ నెల 20న జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి వేణు? నిఖత్, అంటే ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే చూసుకుంటే కూడా ఒక్కొక్క నియోజకవర్గాన్ని, ఒక్కొక్క ఇన్ఛార్జిని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించినటువంటి పరిస్థితి. ఇటు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర రెడ్డి, బాల్కా సుమన్, ఇటు తక్కలపల్లి రవీంద్రరావు, పెద్ద సోర్స్, అంటే ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి ఆటంకాలు కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ ఇచ్చే సవాల్, అంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే జగిత్యాలే కాదు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కూడా కదం కలిపి ఈ యొక్క సభకు వచ్చేందుకైతే అన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఈ రోజు ఉదయం అంటే గ్రామీణ ప్రాంతాల తిరుడే కాదు, ప్రస్తుతం అంటే స్టేజ్కి సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అంటే ప్రస్తుతం వారు మన వద్ద ఉన్నారు, వారితో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అంటే ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇంకోటి, ఏర్పాటు జరుగుతున్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల కూడా మీకు కొంత డిస్టర్బెన్స్ కూడా వస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇవన్నీ ఎట్లా ఉంది సార్? ఇప్పుడు ఏర్పాట్ల వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. దానికి తోడు ప్రజల స్పందన ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు ఎవరు ఆపే పరిస్థితులు లేరు. కేసీఆర్ గారిని చూడటానికి, కేసీఆర్ గారిని మాటలు వినడానికి ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా 100కు 100% ప్రజలందరూ ఇక్కడ చేరబోతా ఉన్నారు. కేసీఆర్ గారిని చూడబోతా ఉన్నారు. ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తుంది, నేను డాక్టర్గా ఉన్నప్పుడు కోవిడ్ వచ్చిన టైంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడతారని టీవీ ముందు కూర్చునేవారు. ఎందుకు అంటే కేసీఆర్ గారు మాట్లాడితే ఒక ధైర్యం, ఆ కోవిడ్ కష్టకాలంలో ధైర్యం ఇచ్చింది కేసీఆర్ గారి మాటలు, కేసీఆర్ గారిని చూసిన ప్రతిసారి. అదేవిధంగా ఈ గత 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ప్రజలకు మళ్ళీ ఇప్పుడు ఆ ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి అని చెప్పేసి ప్రజలు చూడడానికి కేసీఆర్ గారిని రాబోతా ఉన్నారు. కేసీఆర్ గారిని చూడడానికి ప్రజలందరూ కూడా తండోపతండాలుగా రాబోతా ఉన్నారు. మా హైవేని తవ్వేశారు. ఇప్పుడు ప్రజలు ఇంకా 15 కిలోమీటర్ల దూరం నుంచి రావాలి. అయినా కూడా ప్రజలకు ఏమాత్రం ప్రాబ్లం లేదు. అదే రోజు రేవంత్ రెడ్డి గారు అదే రోజు 20వ తారీఖు నాడు మేడిగడ్డ దగ్గర మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ రావాల్సిన బస్సులు రాకుండా మంచిర్యాల బస్సులు కానీ, అక్కడ రామగుండం బస్సులు కానీ అన్ని బస్సులు కూడా అటు తరలించిపోతుంది. అయినా కూడా కేసీఆర్ గారిని చూడటానికి అవసరమైతే బండ్లు కట్టుకుని వచ్చే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. తప్పకుండా జగిత్యాల మీటింగు బ్రహ్మాండమైన, అంటే మా జగిత్యాల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఈ అన్ని చోట్ల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలిపోతా ఉన్నారు. 100కు 100% వీళ్ళు ఎన్ని ఆటంకాలు కలిగించినా, ఎన్ని చిలిపి చేష్టలు చేసినా, చిల్లర రాజకీయాలు చేసినా కూడా ప్రజలకి ధైర్యం కావాలి. సో ప్రజలకు ధైర్యం కావాలన్నప్పుడు తప్పకుండా కేసీఆర్ గారిని చూడడానికి వస్తారు. ఎప్పుడైనా మనం దేవుని గుడికి పోతాం శాంతి కోసం, అదేవిధంగా కేసీఆర్ గారిని చూస్తే ధైర్యం వస్తుంది. ఇవాళ రాష్ట్ర పరిస్థితి, రాష్ట్ర మహిళలు కానీ, రాష్ట్ర రైతులు కానీ అందరూ గోసపడతా ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలి అంటే ఎవరిని చూడాలి? కేసీఆర్ గారు మాటలు వినాలి. సో 100కు 100% వీళ్ళు ఎన్ని ఆటంకాలు సృష్టించినా,
చిల్లర చేష్టలు చూడండి, అదే రోజు బహిరంగ సభ కాళేశ్వరంలో పెట్టుకున్నారు. ఈ చిల్లర చేష్టలు కాకపోతే ఏమంటారు వీటిని? సో అందుకొరకే చెప్తా ఉన్నాను, ప్రజలు మాత్రం వీళ్ళు ఎన్ని చేసినా కూడా తండోపతనాలుగా తరలిపోతా ఉన్నారు. అంటే సార్ మరి యాక్చువల్గా అయితే ఇన్ని చేసినాక కూడా అంటే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు అధికార పార్టీలో పోతున్నాయి, అధికార పార్టీలో వాళ్ళే ప్రతిపక్షంలోకి వస్తా ఉన్నారు. అంటే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నేత బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నారు, దీన్ని ఎట్లా చూడొచ్చు మరి? జీవన్ రెడ్డి గారు ఇప్పుడు మొదటి అడుగు మీరు ఈ మీటింగ్ తర్వాత చూస్తారు. ఇంకా మొత్తం రాజకీయ వాతావరణం తెలంగాణ రాష్ట్రంలో మారబోతా ఉంది. జీవన్ రెడ్డి గారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వస్తా ఉన్నారంటే తనకు కేసీఆర్ గారి పట్ల ఉన్న గౌరవం, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాల పట్ల ఉన్న గౌరవం, తనకి 40 ఏళ్ల తన ప్రస్థానాన్ని కూడా విడిచి ఇవాళ అధికారాన్ని వదిలేసుకొని ప్రతిపక్ష పార్టీలోకి వస్తా ఉన్నారంటేనే గాలి ఎటువైపు వీస్తా ఉంది. ఏ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీరామ రక్ష. జీవన్ రెడ్డి గారు కూడా కేసీఆర్ లాగానే ప్రజల పట్ల, వారికి రైతుల పట్ల బ్రహ్మాండమైన వారికి నిజాయితీగా పనిచేసే నాయకుడు జీవన్ రెడ్డి గారు. సో వారికి ఇప్పుడు ఏ పార్టీ బాగా చేస్తుంది? తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ బాగా చేస్తుంది. కేసీఆర్ గారితోనే తెలంగాణ మళ్ళీ మంచి బాగుపడుతుంది. అందుకొరకే వారు కూడా కేసీఆర్ గారి అధ్యక్షతలో కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. అదేవిధంగా మీరు చూడండి, ఇప్పటి నుంచి వచ్చే ఈ మీటింగ్ తర్వాత మొత్తం రాజకీయ వాతావరణమే మారబోతుంది తెలంగాణలో. ఎంత పిచ్చి చేష్టలు చేసినా వీళ్ళు, ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా, ఎంత ప్రజల దృష్టి మార్చడానికి ప్రయత్నం చేసినా ప్రజల గుండెల్లో ఆల్రెడీ ఇవాళ స్థిరపడిపోయింది. కేవలం బీఆర్ఎస్, కేసీఆర్ గారే తెలంగాణ శ్రీరామ రక్ష తెలంగాణకు అని చెప్పి అందరి గుండెల్లో నిండుగా ఉంది. వీళ్ళు ఎన్ని పిచ్చి చేష్టలు చేసినా కూడా తప్పకుండా రాజకీయ వాతావరణమే మారబోతా ఉంది. ఈ మీటింగ్ ద్వారా తెలుస్తుంది అందరికి కూడా. అంటే జగిత్యాల జైత్రయాత్ర అంటే చాలా సంచలనమైనటువంటి పేరు. ఇంకోటి కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్న నేపథ్యం ఒకటైతే మీరు 1,00,000 టార్గెట్ పెట్టుకున్నారు, అంతకంటే కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ అంటే ఒక మెమొరబుల్ పర్సన్, లిజెండర్. అంటే ఆయన చెప్తే ఒక పార్టీ కార్యకర్తలు కాదు, పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం అంటే 1,00,000కు పైన కూడా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇంకోవైపు కేసీఆర్ అంటేనే లిజెండర్, ఇంకోవైపు ముఖ్య కార్యకర్తల సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది కదా, ప్రజల నుంచి ఎట్లా వస్తాను స్పందన? భయంకరమైన స్పందన ఉంది. నేను చెప్పాను, నీకు మొన్న కూడా ఒక ప్రెస్ మీట్లో చెప్తా ఉన్నాను. మా కాన్స్టిట్యున్సీలో మొన్న మన రోడ్డు దవ్వేసినారు, కొద్దిగా డైవర్షన్ తీసుకొని పోవాల్సి వస్తుందని చెప్పి మీటింగ్లో చెప్తే మా కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరూ నాయకులు ఏమంటా ఉన్నారంటే, సార్ అవసరమైతే పొద్దున్న బయలుదేరి మెట్పల్లి నుంచి నడుచుకుంటూ వస్తాం సార్, కేసీఆర్ గారిని చూడాలని అంత తపనతో ఉన్నాం మేము. అట్లాంటి స్పందన ఉంది. అండ్ 100కు 100% మేము కేవలం జగిత్యాల జిల్లాలో ఆర్గనైజ్ చేస్తున్నాం ఇప్పుడు మేము. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి బ్రహ్మాండంగా ప్రజలు తరలిపోతా ఉన్నారు. వాళ్ళే వాళ్ళ ఊర్లో గ్రామాల నుంచి చర్చలు పెట్టుకుని కేసీఆర్ గారి మీటింగ్ అటెండ్ అవ్వాలి అని చెప్పేసి చర్చించుకుంటారు అన్ని చోట్ల, మీరు గమనిస్తే. సో తప్పకుండా అన్ని చోట్ల కూడా అదేవిధంగా మీరు అన్నట్టు ఇప్పుడు 1,00,000 మంది కంటే దాటబోతా ఉంది 100%. సో దానికోసం ఏం చేస్తా ఉన్నామంటే, మీరు నమ్మరు, అసలు 1 కిలోమీటర్ దూరం కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకుంటా ఉన్నాం. మొట్టమొదటిసారిలా 1 కిలోమీటర్ దూరంలో ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టుకోవడం ఈసారి మొట్టమొదటిసారి. ఎందుకంటే మొత్తం జగిత్యాల పట్టణం అంతా కూడా గులాబీమయంగా అవబోతా ఉంది. ఎక్కడ చూసినా కూడా పింకే కనబడతా ఉంది. సో 100కు 100% అందుకొరకే బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ ఈసారి. ఎల్ఈడి స్క్రీన్ కిలోమీటర్ దూరంలో కూడా ప్రజలు నిండిపోతారు కాబట్టి అక్కడ చూసే అవకాశం ఈసారి పెట్టుకున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు అంటే నిజంగా చెప్తున్నాను, ఇక్కడ పండగ వాతావరణం ఏర్పడింది ఇవాళ మా జగిత్యాల జిల్లాలో. మా కొరట్ల కాన్సెన్స్లో కానివ్వండి, ధర్మపురి కాన్సెన్స్లో కానివ్వండి, చొప్పదండి కాన్సెన్స్లో కానివ్వండి, ఇవాళ పండగ వాతావరణం ఉంది ఇవాళ. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం నిక్కత ఏం చేయమనే కానీ అంటే ఈ సభకు సంబంధించి చూసుకుంటే ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అంటే ఒకవేళ ఎన్ని ఆటంకాలు సృష్టించినా, ఎన్ని కుట్రలు చేసినా సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అందులో కేసీఆర్ సభ అంటేనే పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. ఇంకోవైపు కూడా సభకు సంబంధించి 1,00,000 మందిగా పైకి వచ్చినా కూడా ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం ఎల్ఈడి స్క్రీన్లు కిలోమీటర్ దూరం మేర అంటే ఎక్కడి వాళ్ళు అక్కడ ఈ సభను వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు కూడా మొదటిసారిగా ఏర్పాటు చేస్తున్నాం. 1 కిలోమీటర్ మేర ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తాను. అక్కడ వాళ్ళు అక్కడ కూడా చూసుకోవచ్చు, వినొచ్చు, చూడొచ్చు ఎల్ఈడి స్క్రీన్ ద్వారా. ఈ ఏర్పాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తం మీద అయితే ఇటు జగిత్యాల సభకు సంబంధించి చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ ఈ సభకు సంబంధించిన నలుగురు కలిసినా జగిత్యాల సభకు వెళ్ళాలి, కేసీఆర్ వస్తూ ఉన్నారు, విలువైన సందేశం ఇస్తా ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరి నోట విన్నా కానీ ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా జగిత్యాల జయత్రయాత్ర తర్వాత ఈ యొక్క మీటింగ్ సంబంధించి మాట్లాడుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది నిక్కత్. అంటే మొత్తం మీద అయితే ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. 20వ తారీఖు నాడు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ వీడారు ఆల్రెడీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఒక పండుగ వాతావరణం నెలకొందని చెప్పి
డాక్టర్ సంజయ్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.